సో హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ రైస్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకొని సో ఏదైతే ఇంట్రెస్టింగ్ జాబ్ తీసుకొని వచ్చా, ఇది వచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. వీళ్ళు వచ్చి మనకి మీకు కిట్ కానీ ఇవన్నీ కూడా ఇంటికి ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఇది వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఏదైనా పర్వాలేదు, మీకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే చాలు, మీరు అయితే ఎలిజిబుల్. దీనికి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. కాబట్టి ఏ బ్యాచ్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇప్పుడు మనం దీని గురించి వీళ్ళ వర్క్ గురించి మాట్లాడి, మీరు ఎక్సెల్ మీద కానీ, వర్డ్ మీద, పవర్ పాయింట్ మీద కానీ, గూగుల్ డ్రైవ్స్ మీద కానీ వీటి మీద నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. అదే మెన్షన్ చేసేసారు. సో ఇప్పుడు ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరంటే ప్యారలల్ డాట్స్ అనే కంపెనీ. సో వీళ్ళు వచ్చి మనకి ఏఐ బేస్డ్ కంపెనీ ఇది వచ్చి. సో వీళ్ళు వచ్చి మనకి ఏంటంటే మనకి రీటైల్స్లో మనము స్టాక్స్ పెడతారు చూసినాం, అంటే మన లైక్ డిమార్ట్ కానీ మెట్రో కానీ వీటిలో మనకి అవి ప్యాకేజ్ స్టాల్స్ పెడతారు చూసినారు మనకి. వీటిలో ఎక్కడ ఎంత క్వాలిటీ పెట్టాలి, ఎంత పెడితే ఎంత డిమాండ్, ఏ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉందో దాన్ని బట్టి అన్ని ఎంత పెట్టాలని ఇవన్నీ కూడా వీళ్ళే వాళ్ళకి చెప్తారు. సో ఈ సర్వీసెస్ చాలామంది తీసుకుంటారు, చాలా కంపెనీస్ వచ్చి వీటిని ప్రొవైడ్ చేసుకొని తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి. సో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన జాబ్ గురించి మాట్లాడుకుంటే డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్. సో మనము డేటా ట్యాగింగ్ చేసాం ప్రతి ప్రోడక్ట్కి కూడా. అదే మన ప్రోడక్ట్కి డేటా ప్రతి డీటెయిల్, ప్రతి ఎంత ట్యాగింగ్ ఉండాలి, ఎంత ప్రోడక్ట్, ఎంత స్టాక్ అయితే మనము అవైలబిలిటీలో పెట్టాలి, ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి డేటా మొత్తం వాళ్ళకి. ఇది వచ్చి చూసుకోవచ్చు, రిమోట్ అండ్ క్లియర్ మెన్షన్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. సో ఇప్పుడు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఎఫిషియన్సీ, డెలివరీ, 100% యాక్యురసీ accuracy of the work, proceed data should be 100% accurate. So 100% accuracyతో మీరు వర్క్ చేయాలి టు డెలివర్ ఆర్ మీట్ ద రిక్వైర్డ్ SLA ఆఫ్ ద ప్రాజెక్ట్. సో టార్గెట్ అచీవింగ్ ద టార్గెట్. సో టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ అచీవ్ అయితే అవ్వాలి. మీరు వచ్చి టు కమ్యూనికేట్ ఎఫిషియన్సీ విత్ ద టీమ్ లీడ్స్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో వెన్ రిక్వైర్డ్ టీమ్తో కూడా కమ్యూనికేట్ చేయాలి. మీటింగ్ ద క్లయింట్ డెలివరీస్ ఆఫ్ టైం వితౌట్ ఫెయిల్. సో వాళ్ళకి డెలివరీబుల్ టైం ఏదైతే ఉందో సో ఆ లోపలనే మీరు అన్నిటి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. బీ అన్ ఇంపార్టెంట్ క్వాలిఫైర్ కూడా. సో ఇంపార్టెంట్ క్వాలిఫైర్ కూడా మీరు అయి ఉండాలి. క్యాండిడేట్స్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ ది క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ బోత్ ద అవుట్పుట్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో మనం అవుట్కమ్స్ అవన్నీ కూడా మనమే చూసుకోవాల్సి ఉంటాయి, క్వాలిటీ కానీ క్వాంటిటేటివ్ కానీ. మనకి క్వాలిఫికేషన్ చూసుకొని షుడ్ బి గ్రాడ్యుయేట్ ఆర్ సో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేస్తారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మీ కాలేజ్ చెప్పాను, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, గూగుల్ షీట్స్లో కానీ, గూగుల్ స్లైడ్స్, జీమెయిల్ కానీ వీటిలో బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అడాప్టబుల్ నేచర్ ఉండాలి. విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు డెలివర్ యాజ్ పర్ ద షిఫ్టింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ క్లయింట్స్. సో వాళ్ళకి ఏ టైం కావాలో ఆ టైం బట్టి మనం ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళకి కరెక్ట్గా అందించేటట్టు చేయాలి. ఇవన్నీ కూడా మన వర్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకొని మినిమం హార్డ్వేర్ రిక్వైర్డ్. సో మన హార్డ్వేర్ అయితే ఖచ్చితంగా ఉండాలంటే ఇంట్లో. సో అది వచ్చి ల్యాప్టాప్ అయితే ఉండాలి. దాంట్లో మనకి మినిమం i3 ప్రాసెసర్ అయితే ఉండాలి. ర్యామ్ గురించి మాట్లాడగా 4GB ర్యామ్ అయితే ఉంటుంది. సో అది 4GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ అయితేనే మీరు ఎలిజిబుల్. అట్లనే ఎలక్ట్రిసిటీ బ్యాకప్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీకు కరెంట్ పోయి సడన్గా ఏదైనా ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు పోయిందనుకో మళ్ళీ ప్రాబ్లం. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మినిమం 20 Mbps స్పీడ్ అయితే ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే అది లేకపోయినా కూడా మీరు అయితే కావారు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడడం కిందికి రాగానే మనకైతే అప్లికేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ జస్ట్ నార్మల్ ఫామ్లు ఇచ్చేస్తారు మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం మన ఫుల్ నేమ్ ఇచ్చేసి, దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, మన ఫోన్ నెంబర్, మన రెజ్యూమ్ ఏదైతే మన సిస్టంలో కానీ మొబైల్ అయితే ఉందో సో అదైతే ఇక్కడైతే పే చేసేయాలి. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పెట్టండి, లేదనుకున్న వాళ్ళు నాట్ అప్లికబుల్ అని చెప్పి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. కాబట్టి ఇదైతే మన ప్రాసెస్ ఫ్రెండ్స్. సో మనకి శాలరీ కూడా 20,000 to 30,000 అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీకు ఇంకా ఎక్కువ కూడా శాలరీ అయితే రావచ్చు. కాబట్టి మీరు డిస్కస్ చేసుకొని శాలరీ కూడా హైక్ చేయించుకోవచ్చు. సో ఇదైతే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, మంచి వర్క్ కూడా ఈజీ వర్క్ ఉంది. కాబట్టి అయితే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.